రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు పాముల పుట్టల దగ్గర పూజలు చేస్తున్నారు. పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాల్లో పుట్టల దగ్గర భక్తుల సందడి నెలకొంది. మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. శ్రావణ మాసంలో నాగుల పంచమి అంటే మహిళలకు ఎంతో ప్రసిద్ధి. ఈ నాగుల పంచమి రోజు ఎంతోమంది మహిళలు ఉదయాన్నే లేచి నాగేంద్రుడికి పాలాభిషేకం చేస్తుంటారు. అలాగే వారి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మనం వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నాగేంద్రుడు చాలామంది మహిళలు పాలు పోసి వారి మొక్కులు చెల్లిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో చాలామంది కొబ్బరికాయ కొడుతూ మనం నాగేంద్రుడికి పాలు పోస్తూ బాగుండాలని చెప్పేసి తెల్లవారుజామునే చాలా పెద్ద ఎత్తున దాదాపు అంటే వందలాది మంది మహిళలు ఇక్కడ పిల్ల పాపలతో వచ్చి ఇక్కడ నాగేంద్రునికి పాలు పోస్తున్నారు. అయితే ఈ యొక్క నాగేంద్రుడికి నాగుల పంచమి సందర్భంగా ఎందుకు పాలు పోస్తూ అంటారు, ప్రాముఖ్యత ఏందని చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈరోజు ఏమేమి చేస్తారు? ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుని దగ్గరికి వచ్చి నావుల పుట్ట దగ్గరికి వచ్చి పాలు పోసి పేలాలు పెట్టి పూజ చేసుకుంటాము. ఎందుకంటే పిల్లలకు మనకు ఎట్లాంటి నాగదోషాలు లేకుండా మంచిగా ఉండి పిల్ల పాపలకు మంచిగా ఉండాలి అది ఇది అని చెప్పి సంతానం లేని వాళ్ళైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే సంతానం అవుతుందని ఒక నమ్మకం అందరికీ నావుల పంచమి మీద. అందుకే అందరు భక్తి శ్రద్ధలతో వచ్చి పూజ చేసుకుంటారు. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నాగుల పంచమి కదా, ఏమేమి చేస్తారు? నాగేంద్రుడికి ఏమేమి పాలతో పాటు ఇంకేమేమి ఇస్తారు? ఈరోజు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల చవితి అంటే అందరూ ప్రొద్దున్నే లేస్తారు. చాలా పురాతన కాలం నుండి మనకి ఈ సాంప్రదాయం ఉంది. చాలా ఏళ్ళ నుంచి మన పూర్వీకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు, పాలన పోస్తూ ఉంటారు. నాగుల చవితి రోజు మనకు ఇలా నాగుల పంచమి రోజు పోస్తారు, నాగుల చవితి రోజు పోస్తారు. కార్తీక మాసంలో చవితి రోజు పోస్తారు, శ్రావణ మాసంలో పంచమి రోజు పోస్తారు. ఈ పాలన పోయడం ద్వారా పాలు ఎలా అయితే మనకు ప్రశాంతంగా తెల్లగా ఉంటాయో మనం కూడా మన మనసు కూడా అలా ప్రశాంతంగా తెల్లగా స్వచ్ఛమైన మనసుతో ఉండాలని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఎవరికైతే పిల్లలు అయితే ఉండరో అది చాలా మనకు తెలిసిన పెద్దలు చెప్పిన అనుభవం ఏంటిదంటే పిల్లలు సంతానం లేని వాళ్ళకి ఏదైనా నాగదోషం ఉన్నా కూడా పోతుందని చెప్పేసి పాలు పోస్తూ ఉంటారు. పాలు పోయడం ద్వారా మనకు సంతానం అనేది జరిగేది కంపల్సరీ జరుగుతుంది. అయితే జనరల్గా ఈ రోజు అంటే టెంకాయ కొడతారు, ఇంకేమేమో తీసుకొస్తారు అసలు ఇక్కడ నాగేంద్రుడికి? ప్యాలాలు, పుట్నాలు, పువ్వులు, అక్షంతలు, వస్త్రం ఇవన్నీ వేసి దేవునికి వేస్తారు. కొత్త బట్టలు కూడా వేసుకొని వస్తారు చాలామంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మన యొక్క సాంప్రదాయం. అంతేకాకుండా దీని మీద ఉన్న మనము మట్టి కూడా తీసుకొని వెళ్తాము. వినాయక చవితి రోజు ఏదన్నా చూడకపోవడం, ఏదన్నా మనం చంద్రుని చూసినా కూడా ఎలాంటి దోషం ఉండకూడదని చెప్పేసి దాని మీద ఉన్న ప్యాలాలు, పుట్నాలు, దాని మీద ఉన్న మట్టి పెట్టుకోవడం మన సాంప్రదాయం. దానివల్ల మనకి ఎలాంటి దోషం జరగదు. కాబట్టి కంపల్సరీగా ఈరోజు అందరూ మట్టిని తీసుకొని వెళ్తారు. చాలా సెంటిమెంట్ అన్నట్టు మార్నింగ్ లేచి తొందర పని చేసేసుకొని అన్ని పుట్ట మీదకి పాలు, ప్యాలాలు, అరటిపళ్ళు, అక్షింతలు, పసుపు, కుంకుమ, ఆవు పాలు అన్నీ తీసుకొని వచ్చేసి ఇక్కడ పూజ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ పాలు ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళి కంకణం కట్టి కళ్ళు కడిగితే మంచిదని అంటారు. ప్రతి సంవత్సరం పొద్దున్న లేవగానే ఇంట్లో మొత్తం పని చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాము. పాలు, కొబ్బరికాయ, అరటి పండ్లు, ప్యాలాలు, ఒకవేళ మొక్కుకుంటే వెండి కానీ బంగారంతో కానీ చేసిన నాగం పడిగలు తీసుకొని వస్తాము. లేదంటే జనరల్గా మాత్రం పిండితో చేసినవి తీసుకొస్తాము, ఇక్కడ వేస్తాము. ఏదైనా సర్పదోషం ఉన్నా అవన్నీ ఏవైనా తొలుగుతాయని చెప్పేసి నమ్మకము. ప్రతిసారి వస్తాము. నాగుల పంచమి వేడుకలు అంటే ఎంతో ప్రసిద్ధి. మేము ఈరోజు తప్పకుండా ఖచ్చితంగా మేము పాలు పోసి నాగేంద్రుడికి మా పిల్ల పాపాలు కావచ్చు అందరూ ఆయురాగ్యాలతో ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి వేడుకుంటామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దీపక్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.